వెల్కమ్ బ్యాక్. సో, ఇంతకు ముందర మనము ఎగ్జాస్టివ్ టెస్టింగ్ గురించి చూసాం. సో, ఈ ఎగ్జాస్టివ్ టెస్టింగ్‌లో సపోజ్ మన కంపెనీ వాళ్ళు ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేస్తన్నారు అనుకుందాం. సో, ఏంటి ఆ అప్లికేషన్? మేబీ మన కంపెనీ వాళ్ళు ఒక సెర్చ్ ఫీల్డ్ అన్నదాన్ని డెవలప్ చేస్తున్నారు అని అనుకోండి. ఓకే. గూగుల్ యొక్క సెర్చ్ ఫీల్డ్‌ని మనకి డెవలప్ చేస్తున్నారు అనుకోండి మన కంపెనీ వాళ్ళు. అట్లాంటి సెర్చ్ ఫీల్డ్ అన్న ఫంక్షనాలిటీని వాళ్ళు డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళిచ్చిన క్రైటీరియా ఏంది అంటే గనక నువ్వు ఏ వాల్యూ అయితే 0 ఓకే నంబర్స్ ఆ టెక్స్ట్ ఫీల్డ్లో 0 to 9 ఇచ్చావనుకో. ఓకే. సో నువ్వు ఆ టెక్స్ట్ ఫీల్డ్లో 0 to 9 ఇస్తే సక్సెస్ఫుల్లీ ఎంటర్డ్ నంబర్స్ అని రావాలి. నువ్వు 0 to 9 ఏది ఇచ్చినా సరే సక్సెస్ఫుల్గా నెంబర్స్ ఎంటర్ చేసేసావు అని రావాలి. అదే స్మాల్ జెడ్ ఇచ్చామనుకో సక్సెస్ఫుల్లీ ఎంటర్డ్ లోయర్ కేస్ అని రావాలి. అదే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అని ఇచ్చామనుకో సక్సెస్ఫుల్లీ ఎంటర్డ్ అప్పర్ కేసెస్ అని చెప్పేసి అని మెసేజ్ రావాలండి. సో ఇక్కడ బాటమ్ లైన్ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ జరిగేది ఏంది అంటే కనుక నువ్వు ఇచ్చే వాల్యూస్ ప్రకారం నీకు అక్కడ ఫర్దర్ కన్ఫర్మేషన్ మెసేజ్ అన్నది మీకు రావాలి. ఓకే. సో నీకొచ్చే కన్ఫర్మేషన్ మెసేజ్ అన్నది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటదన్నమాట. సో అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఎలా హ్యాండిల్ చేస్తాము? సో ఇదిగోనండి ఇది ఒక సెర్చ్ ఫీల్డ్. నేనిప్పుడు మీకు చెప్పేది. ఈ సెర్చ్ ఫీల్డ్‌లో 0-9 ఈ 0-9 10 సెట్స్ ఆఫ్ డేటా ఉంటది. ఫర్ సపోజ్ 10 వాల్యూస్ ఎంటర్ చేయాలి. స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ 26 కాంబినేషన్స్ ఉంటాయి. 26 టైమ్స్ చెక్ చేయాలి. అప్పర్ ఏ టు అప్పర్ జెడ్ అగైన్ 26 కాంబినేషన్స్ ఉంటాయి. మళ్ళా 26 టైమ్స్ చెక్ చేయాలి. అండ్ దెన్ స్పెషల్ క్యారెక్టర్స్. ఈ ఫీల్డ్‌లోకి స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అలౌడ్. సో, స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అలౌడ్ కాబట్టి మళ్ళా స్పెషల్ క్యారెక్టర్స్ మీద చెక్ చేయాలి. సో, ఆన్ అన్ యావరేజ్ మనం ఇక్కడ దీన్ని కన్సిడర్ చేస్తే గనక దీని మీద 100 టైమ్స్ వి ఆర్ చెకింగ్ విత్ డిఫరెంట్ డేటా. ఓకే. ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌ని 100 టైమ్స్ వి ఆర్ చెకింగ్ విత్ డిఫరెంట్ డేటా. Which will take around 3 to 4 hours of time to check that field itself. ఆ ఫీల్డ్ ఒక్కదాన్నే మనకి చెక్ చేయడానికి అన్ని గంటలు టైం పడుతుంది. రియల్ వరల్డ్‌లో మనకు అంత టైం ఉండదు. ప్రాక్టికల్లీ అది చాలా ఇంపాసిబుల్. ఇలాంటి సిట్యుయేషన్స్‌ని మనం ఎలా డీల్ చేస్తామంటే, ఇలా ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని టెక్నిక్స్ వాడతాం. ఆ టెక్నిక్స్‌నే మనం ఏమంటాము అంటే, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ యొక్క టెక్నిక్స్ అంటామన్నమాట. సో, వాట్ ఆర్ వి కాలింగ్ దెమ్? సో, ఆ టెక్నిక్స్‌ని మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ యొక్క టెక్నిక్స్. లెట్ మీ మేక్ ఎ నోట్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ అంటాం. సో, ఈ టెక్నిక్స్‌లోకి వచ్చేసరికి ఫస్ట్ ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషన్, బౌండరీ వాల్యూ అనాలిసిస్, decision table analysis, okay, decision table analysis, state transaction analysis అండ్ యూస్ కేస్ అనాలిసిస్. సో ఇలాగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయండి మనకి. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయి? ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషను, బౌండరీ వాల్యూ అనాలిసిస్, డెసిషన్ టేబుల్ అనాలిసిస్, స్టేట్ ట్రాన్సాక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ యూస్ కేస్ అనాలిసిస్ అని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ఈ రోజుకి బౌండరీ వాల్యూ ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషన్ ఫస్ట్ది కదా. సో ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషన్ అంటే ఏంటా అన్నది అర్థం చేసుకుందాం. ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషన్ అన్న టెక్నిక్ ఏం చెప్తుంది అంటే, నీ అప్లికేషన్ కనుక మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తే ఆ మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు అంతట మీద చెక్ చేయడం కంటే ఓకే పిక్ ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషన్. సో హియర్ పిక్ ఎనీ వన్ వాల్యూ ఫ్రమ్ దాట్ అండ్ చెక్ ఇట్. అంటే ఏంటి? డీటెయిల్‌గా చెప్పాలి అంటే, ఇప్పుడు నీ అప్లికేషన్ మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా మీద పనిచేస్తుంది అన్నప్పుడు,
Identify data in form of groups and make sure that each group will have a same output. ఓకే. ఒకటే బండ గుర్తు. మనం డేటాని గ్రూప్స్ కింద చేయాలి. బట్ గ్రూప్స్ కింద చేసేటప్పుడు ఆ గ్రూప్ మొత్తానికి ఒక్కటే అవుట్‌పుట్ వస్తది అన్నప్పుడు మాత్రమే మనం దాన్ని గ్రూపింగ్ జేస్తాం. ఎప్పుడైతే మనం ఆ డేటా మొత్తాన్ని గ్రూపింగ్ చేసి పెడతామో, ఒక బండ గుర్తు ఏంటి అంటే ఆ గ్రూప్‌లో నువ్వు ఏ వాల్యూ ఇచ్చినా ఒకటే అవుట్‌పుట్ వస్తది. అలాంటప్పుడు గ్రూప్ మొత్తం మీద చెక్ చేయడం కంటే ఆ ఒక్క వాల్యూ మధ్యలోని పిక్ చేసుకుని చెక్ చెయ్యు అని చెప్పేది. సో, ఇందాకటి ఎగ్జాంపుల్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే గనక సో, 0-9 మీరు ఏదిచ్చినా సరే వచ్చే అవుట్‌పుట్ ఒకటే. స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ అండ్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. సో, ఇందులో మీరు ఏదిచ్చినా సరే ఒకటే అవుట్‌పుట్ వస్తది. ఈవెన్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏదిచ్చినా సరే ఒకటే అవుట్‌పుట్ వస్తది. ఇలా ఒకటే అవుట్‌పుట్ వచ్చే స్టేట్‌లో ఉన్నప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ టెస్టింగ్ ఆన్ ఆల్ ద వాల్యూస్ పిక్ ఓన్లీ వన్ వాల్యూ. ఒక వాల్యూని మాత్రమే తీసుకో. సో, 0-9 ఓన్లీ 5 తీసుకొని చెక్ చెయి. స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ సో, మేబీ మిడిల్ ఎమ్ ఒకటి తీసుకో. క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఇంకొక ఎమ్ తీసుకో. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్‌లో ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్‌ని తీసుకొని చెయ్యు. అట్లా మనము జస్టిఫై చేస్తున్నామండి. సో, ఈ కాన్సెప్ట్‌ని మనకేమంటాము అంటే గనక వి కాల్ ఇట్ యాస్ యాన్ ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషన్ టెక్నిక్. సో, అల్టిమేట్‌లీ మీకు ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషన్ ఏం చెప్తుంది అంటే, నువ్వు మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా మీద చెక్ చేసే బదులు డేటాని గ్రూప్స్ కింద ఐడెంటిఫై చేసి, ఏ గ్రూప్‌కైతే కామన్ అవుట్‌పుట్ ఉన్నదో ఆ గ్రూప్‌లో ఒక్క వాల్యూతో మాత్రమే నువ్వు చెక్ చెయ్యి. మొత్తం అన్ని వాల్యూస్‌తోనూ నువ్వు చెక్ చెయ్యొద్దు అని చెప్పే ఈ మొత్తం కాన్సెప్ట్‌ని మనం ఏమంటాము అంటే కనుక ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషన్ టెక్నిక్ అని చెప్పేసని అంటామండి. ఓకే. పర్ఫెక్ట్. Perfectly all right. Done the deal. So let's take a pause here for now. We'll continue the rest of the techniques in the next session.